కేంద్ర మంత్రి సుజనా చౌదరి ద్వారా ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఓ రాయబారం పంపారా? మోదీ సుజనాతో తాజాగా ఏం మాట్లాడారు? ఏ విషయంపై ఆయన రాయబారం చేయాలని కోరారు? ఇంతకీ అసలు విషయం ఏంటి? కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగేలా చేస్తే 5 ఏళ్ల దాకా రాజకీయాలు ఉండవని, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అంచనా వేస్తోంది మోదీ ప్రభుత్వం. ఈ విషయంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించిన మోదీ తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంలతోనూ మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. దీనికి ముందుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరితో రాయబారం పంపారని తెలుస్తోంది. జమిలీ ఎన్నికలకు చంద్రబాబు కూడా కలిసి వస్తారని భావిస్తున్నామని అన్నారట. అయితే దీనిపై సుజనా చౌదరి ఎలాంటి హామీ ఇవ్వకుండా చంద్రబాబు గారితో ఒకసారి మాట్లాడి చెబుతామన్నారట. దీంతో ఈ విషయంపై చంద్రబాబుతో మీరే మాట్లాడాలని సూచించారట ప్రధాని మోదీ. జమిలీ ఎన్నికలకు వెళితే ఈ ఏడాది ఎండింగ్ కి అంటే 2018 చివరికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. సాధారణంగా అయితే వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగాలి. అంటే షెడ్యూల్ కి 6 నెలల ముందుగా ఎన్నికలు జరగనున్నాయన్నమాట. దీనికి చంద్రబాబు ఏమంటారో అనేది మోదీ కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే ఏపీకి లాభమేంటి అని ప్రశ్న ఉదయించగా మారదు. దీనికి మోదీ నుంచి కూడా క్లియర్ గా సమాధానం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రయోజనాలకు సంబంధించి స్పష్టమైన హామీలతో పాటు పోలవరం ప్రాజెక్టుపై కూడా హామీ ఇవ్వాలనే భావన బాబు నుంచి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట. దీనికి వారు కూడా రెడీగా ఉన్నారని, చంద్రబాబు నోటి నుంచి అదే వస్తే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సై అంటారనే వాదన వినిపిస్తోంది. దీనిపై మరో 10-15 రోజుల్లో స్పష్టత రానుందని అంచనా వేస్తోందట కేంద్రం. మొత్తం మీద జమిలీ ఎన్నికలతో ఏపీలో ఎన్నికల కోడి ముందే కూయనుందన్నమాట. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.